నమస్తే. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ హవా కనబడతా ఉన్నది. కానీ తీరా చూస్తే తెలంగాణలో పరిస్థితులంతా కూడా విభిన్నంగా మారిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి సయోధ్య లేఖన లేకపోయినట్లయితే ఉంటే విభేదాల నేపథ్యంలో పార్టీ అంతా చతికిలపడుతుందా? బీజేపీ పార్టీ నాయకత్వం అంతా తెలంగాణ పైనే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కనపరుస్తుంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. సో బీజేపీ పార్టీ నెక్స్ట్ తెలంగాణలో ఏ విధమైనటువంటి స్ట్రాటజీని ఉపయోగించేటువంటి అవకాశం ఉంది? సో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పార్టీకి ఈసారి స్కోప్ ఉంటుందా అధికారంలోకి రావడానికి? మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజా యాదవ్ గారు ఉన్నారు. నమస్తే. సో అంతకంటే ముందు మిమ్మల్ని బీజేపీ పార్టీ నాయకులు అని చెప్పేసి అందుకే మాట్లాడలేదు. సో బీజేపీ పార్టీలో ఉన్నట్ట మీరు ఇప్పుడు లేనట్ట? నా మీద ఈరోజే సస్పెన్షన్ ఎత్తివేసారు. ఇంతకుముందు సస్పెండ్ అయ్యిండు. సస్పెండ్ అయ్యారు. ఎందుకు సస్పెండ్ అయ్యింది మీరు? అంటే నేను ఉన్న పరిధిని మించి కూడా మాట్లాడడం ఒప్పుకుంటున్నారా? అంటే నాకు నోటీస్ కనుక ఇస్తే నేను అందులోనే ఒప్పుకున్నాను. ఓకే. నాకు నోటీస్ ఇవ్వకపోవడు. నోటీస్ ఇవ్వకపోవట్లు ఏమైందంటే నేను ఇవాళ చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఓకే. మేము అందరి ముందర కూడా చెప్తాను. నేను కేటీఆర్ని నొప్పించిన, కేసీఆర్ని నొప్పించిన, కవిత నొచ్చుకున్నా, మరే వాళ్ళు రేవంత్ రెడ్డి నొచ్చుకున్నా. ఒకవేళ నేను పరుష పదజాలాన్ని వాడి మిమ్మల్ని నొప్పిస్తే నన్ను హృదయపూర్వకంగా ఆర్ట్ఫుల్గా నన్ను మన్నించండి. ఎందుకంటే పరుష పదజాలం వాడడం కరెక్ట్ కాదు. కానీ మీరు వాడే వరకు వాడక తప్పలేదు. ఓకే. మీరు విండ్రక అనేటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ మీరు వాడే వరకు మాలాంటోడు కూడా వాడక తప్పలేదు. ఎందుకంటే అది మా ఇంట్లో పుట్టిన మాట. మాది ఇంట్లో పుట్టిన మాట. పోరగాడు అనేది మా ఇంట్లో పుట్టిన మాట. మా గాడిత కొడుకు నమ్మనుపు అనేది మా ఇంట్లో పుట్టిన మాట. మీరు ఎరువు తెచ్చుకొని మాట్లాడే వరకు ఒరిజినల్ ఓడు ఒరిజినల్ గా మాట్లాడాల్సిన పరిస్థితి. కేసీఆర్ అన్నందుకు బాధపడుతున్నా లేకపోతే కేవలం ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి రామచంద్రరావు అన్నా కరెక్ట్ కాదు, కేసీఆర్ అన్నా కరెక్ట్ కాదు. కేసీఆర్ అంతే కూడా కరెక్ట్ కాదు. ఏం బీక్తానని అంటాడు ఆయన. ఆయన అనొచ్చునా పెద్ద మనిషి? ఏం బీక్తారా మీరు అని అంటాడు, అనొచ్చునా? నాకు అర్థం కాదు అంటాడు. నీకు అర్థం కాకపోతే అర్థం కాకుండానే మాట్లాడతాను అవన్నీ. నీకు అర్థం కాకుండానే తెలంగాణ వచ్చింది, నీకు అర్థం కాకుండానే నీ కొడుకు బిడ్డ వచ్చింది ఇక్కడికి. లక్షల కోట్ల రూపాయలకు సంపాదించిండు. నాకు అర్థం కాదు అంటావు తాపకు. నీకు ఇది అంతా అర్థం కాదు కదా. నీ బిడ్డ లిక్కర్ కేసులో ఇరుక్కుంటే నీకు అర్థం కాలే. ప్రతి ఒక్కది నాకు అర్థం కాదని మాట్లాడతావు. మరి ఇది అర్థం అయితే లేదా? ఓకే. అంతర్గత కలహాలతో నీ కుటుంబం సర్వనాశనం చేసింది, నీ పార్టీ నాశనం చేసింది. నీ పార్టీ నాయకులు ప్రజల సొమ్ము పీడించుకొని తిన్నారు. ఇది అర్థం కాలేదా నీకు? నిన్ను ఎక్కడ ఫామ్ హౌస్లో బండబెట్టింది, నీకు ఇంకా అర్థం అయితే లేదా? ఓకే. ఒక్క మీటింగ్ పోగానే రాజ్యం వస్తుందా? ఎట్లా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏంది మరి నీ ఎంబడి ఎవడు పాడైండని. ఇప్పుడు రామచంద్రరావు గారి ఏంటిది అసలు మిమ్మల్ని మళ్ళీ ఎందుకు రమ్మని చెప్పేసి అన్నాడు మరి? రామచంద్రరావు గారు సరే. ఇప్పుడు ఒక్కటేంటంటే ఇవాళ తెలంగాణలో కూడా కరెక్ట్గా బీజం వేయాలి, ఇక్కడ రాజ్యాధికారానికి రావాలంటే నాబోటోల్నితో యుక్తంగా యువకుని వరకు అందరినీ కలుపుకొని పోతే మాత్రమే వస్తుందని అర్థమైనట్టు దీనివల్ల. అందరినీ కూడా కలుపుకోపోవాలనేటువంటి ఆలోచన బయలుదేరింది. అంటే కేంద్రంలో ఇవాళ రాష్ట్రాలలో రిజల్ట్ను బట్టి అనేక మందికి అర్థమవుతుంది. అంతర్గత విభేదాలు అనేవి కనుచూపు మేరకుండా కనిపించకుండా పోతాయి వాటికనే దాని చది. ఎందుకంటే అధికారం అనేది అన్నిటినీ జయిస్తుంది. విజయంకు వెయ్యి మొగళ్ళు ఉంటారా, అపజయం అనాథ. విజయానికి 1000 మొగళ్ళు, 1000 మంది మొగళ్ళు. మొగళ్ళు అంటే మొగలు కాదు, మొగుళ్ళు. అయితే అపజయం అనాథ. అట్లనే ఇవాళ దేశంలో చరిత్ర చూస్తే బ్రహ్మాండమైన చరిస్మా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ఇటువంటి విభేదాలు ఉన్నాయి. యువతరం అంతా కదిలొస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ అది బీఆర్ఎస్లో ఉన్నటువంటి సెకండ్ లీడర్, ఫస్ట్ లీడర్ రాడేవాడు, కానీ సెకండ్ లీడర్ మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వచ్చి తీరుతాడు. ఎందుకంటే మీరు చూడండి, తమిళనాడులో ఒక డ్రైవర్ కొడుకు గెలిచిండు. ఇవాళ బెంగాల్లో వాళ్ళ బిడ్డను మానభంగం చేస్తే తల్లి గెలిచింది, ఆమెకు రాజకీయాలు తెలివాయి. అంటే ప్రజా సునామీ అనేది బీజేపీ వైపు ఉన్నది.
అంతలా అయితే మన మీడియా ప్రపంచం ఆడ ఏం లేదు కదా, బీజేపీ ప్రభావం ఏం లేదు కదా తమిళనాడులో ఎక్కడ కనపడలేదు. నేనేమంటానంటే తమిళనాడు ప్రభావం బీజేపీ ప్రభావం లేకపోవచ్చు, కానీ మార్పు ప్రభావం ఉన్నది కదా. యా. ఇక్కడ రెండు పార్టీలు చేసిన దౌర్జన్యానికి మార్పు ఖచ్చితంగా వస్తుంది కదా. ఇక్కడ 8 మంది అసెంబ్లీ మెంబర్లు ఉన్నారు, 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు. 8 అంటే 8 ఏళ్ళు 56, ఇంకో 10 సీట్లలో బలం వచ్చింది అంటే 65 సీట్లు దాటినట్టే కదా. సునామీ ఎంతెళ్ళని దానికి వస్తే పైసలు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, క్యాస్ట్ అక్కర్లేదు. ఇవాళ బడుగు బలహీన వర్గాలు 1000 ఏళ్ళ బానిసత్వం కింద ఈడ మగ్గి ఉన్నారు, అధికారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నెక్స్ట్. ఎందుకు బీజేపీకి ఎందుకు జనాలంతా కూడా ఓట్లేయాలి? బీజేపీ పార్టీ పైన కూడా రకరకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి. అభియోగాలు ఉన్నాక కూడా మరి ఎందుకు ఎత్తాను? చాలా చోట్ల కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా కేవలం కాషాయ పార్టీ లేదు కదా, మిగతా వేరే పార్టీలు కూడా. నేనేమంటానంటే 3 రాష్ట్రాలలో ఇది వచ్చిందరా లేదా? పశ్చిమ బెంగాల్ లాంటి అంటే ఒక ప్రముఖమైన రాష్ట్రం కూడా వచ్చింది కదా. ఆ రాష్ట్రంలో రావడానికి ఇవాళ బీజేపీ ఏమన్నా పొరపాటు చేస్తే రాకపోవు కదా. ఇవాళ తమిళనాడులో బీజేపీ రాకపోవచ్చు, కానీ మార్పు వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా మార్పు సహజం. మార్పు రావాలని చెప్పేసి మీలాంటి వాళ్ళు కోరుకోవడం తప్పేను, ఎందుకంటే మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి. నేను బీజేపీ పార్టీలో ఉన్నా. అంతర్గత కొట్లాటలతోటి మీ దగ్గర ఉన్నటువంటి ఆధిపత్య ధోరణితోటి మొత్తం బీజేపీ పార్టీలో ఎవరికి కూడా అంటే జూనియర్లు అన్నటువంటి తేడాతో పార్టీ అంతా కూడా భూస్థాపితం అయిపోతుంది. అంతర్గత కలహాలు 1/2 నిమిషంలో మాయమైపోతాయి. అధికారం అనేది ప్రజలల్లో వచ్చిన రోజు ప్రజలల్లో మార్పు వస్తుంది, మార్పు రావాలనే ఆలోచన బయలుదేరినప్పుడు అంతర్గత కలహాలు 1/2 నిమిషాలు పోతాయి. 1/2 నిమిషం పడుతుంది. సో ఈ నేతృత్వంలో, ఈ రామచంద్రరావు గారి నేతృత్వంలో ఏర్పడేటువంటి అవకాశం, రామచంద్రరావు గారి నియంతృత్వం వస్తుంది. అప్పటి వరకు ఏమన్నా మారుతుందా? కానీ ఇది రామచంద్రరావు గారి కాలంలో వచ్చేటట్టుగా అనిపిస్తుంది. రామచంద్రరావు గారి కాలంలో వచ్చేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ 3 కార్పొరేషన్లు ఉన్నాయి. 3 కార్పొరేషన్లతోనే తేలిపోతుంది ఇక్కడ ఇవాళ. అందుకనే మోడీ గారు ఫస్ట్ మీటింగ్ 10వ తారీఖు నాడు ఇక్కడ జరుగుతాం. ఇప్పుడు ఒక పక్కన మోదీ తెలంగాణకు వస్తున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు సైతం కూడా మాట్లాడుతూ ఉన్నాయి, ఉత్త చేతులతో రావద్దు, ఇక్కడ ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, మిగతా కొన్ని కార్యక్రమాలను వాళ్ళు ముంగటేసి చూపెడతా ఉన్నారు. కేవలం ఇది ఎన్నికల స్టంట్ కోసం మాత్రం వస్తున్నటువంటి పర్యటన చూస్తున్నారు, కానీ అభివృద్ధి కార్యకలాపాలకి, శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు కాదు అన్నటువంటి ఒక విమర్శలు కూడా యావత్ భారతావనిలో అభివృద్ధి అనేది మోడీ కాలంలో అభివృద్ధి అయిందా, ఇవాళ కాలంలో అభివృద్ధి అయింది? ఇవాళ ఇందిరాగాంధీ ఉన్నది, జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు, రాహుల్ గాంధీ వాళ్ళ రాజీవ్ గాంధీ ఉన్నాడు, మన్మోహన్ సింగ్ ఉన్నారు. అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది ఎప్పుడు? పివి నరసింహారావు కాలంలో మొదలైతే ఇవాళ పరికాష్ట చేరుకున్నది మోడీ గారి కాలం. అందుకనే ఇవాళ విదేశాలల్లో మోడీ గారికి ఉన్న చరిస్మా బ్రహ్మాండ చరిస్మా ఉన్నది. ఇవాళ అమెరికా లాంటి, పుతిన్ లాంటి, ఇవాళ చైనా ప్రధాని లాంటి వీళ్ళందరూ కూడా, వాళ్ళందరికంటే కూడా ఇవాళ మోడీ గారి క్రేజ్ బాగున్నది. మోడీ గారి క్రేజ్ అంటే భారతావని క్రేజ్. మోడీ గారి క్రేజ్ అంటే అది భారతావని యొక్క క్రేజ్. ఈ భారతావని యొక్క క్రేజ్ను ఏ ప్రధానమంత్రి కాలంలో ఇంత బయటికి రాలేదు. ఈ ప్రధానమంత్రి కాలంలో బయటకు వచ్చింది కాబట్టి ఆయనకు క్రేజ్ ఉంది. ఈ పర్యటన ఎట్లా చూస్తాం? బీజేపీ నాయకత్వం అంతా కూడా, తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా సో భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి చాలా ఉపయోగపడుతుంది అన్నటువంటి భావనతో ఉన్నారా? ఖచ్చితంగా. నేనేమంటానంటే ఒక్క గొర్రెల కురుమలయే 1000 కోట్లు కొట్టేసారు ప్రభుత్వం, గత ప్రభుత్వం. అందుకంటే బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళకి కావాల్సిన నిధులు, నియామకాలు, వాళ్ళ యొక్క ఫండ్స్ ఎంతైతే రావాలనో అంత రావడం లేదని ఇవాళ నేను రామచంద్రరావు గారి దృష్టికి తీసుకుపోయినా. ఇవాళ మీరు ఇదన్నీ మోడీ గారి దృష్టికి తీసుకురండి. ఇవాళ మన కుల వృత్తులు ఎవరైతున్నాయో మాకు సబ్సిడీ మీద 75% సబ్సిడీ మీద మాకు రుణం ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలనే ఆలోచన కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ బహిరంగ సభల్లో దానికి నాంది ప్రస్తావన జరుగుతుంది. నేను మోడీ గారి నోట్ల నుంచి వింటనే నేను అనుకుంటాను. అందుకనే మన యొక్క గొల్ల కుర్మలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని బలపరిచి మనకు రావాల్సిన నిధులను మనం రాబట్టుకోవాలని అనేక మంది బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా పాల్గొని మీ యొక్క ఆకాంక్షను బలపరిచే విధంగా మోడీ గారి దృష్టిలో మన యొక్క ఆవేదనను
ప్రస్ఫుటమయ్యే తీరుగా మీరు రావాలని, ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. సో ఇంకొక పక్కన ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కాబట్టి రేపు బీజేపీ ఆల్టర్నేట్ కాబోతా ఉంది అన్నటువంటి అంశాన్ని కూడా మీరు చెప్తున్నారు కాబట్టి ఆల్టర్నేట్ అయినటువంటి పార్టీ సైతం కూడా కవిత స్థాపించింది. సో కవిత పార్టీకి మద్దతు ఉండదంటారా? దానికి ఊదు కాలేదు పీరు లేవు. కవిత పార్టీకి ఊదు కాలేదు పీరు లేవు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకేమైనా విలువ వచ్చింది, ఆలోచన వచ్చింది, అవకాశం వచ్చింది అంటే దేనికోసం వచ్చింది? కవిత కేసీఆర్ కూతురు కాబట్టి, కవిత కేసీఆర్ కూతురు కాబట్టి ఈ మన మీడియాలో నానేటువంటి అవకాశం ఉన్నది తప్ప ఆమె జయలలిత కాదు. కొప్పేసుకున్నంత మాత్రాన, జడెప్పి కొప్పేసుకున్నంత మాత్రాన జయలలిత కాదు. జైలుకు పోయినంత మాత్రాన విలువ రాదు. ఓకే, ఏంది మరి జనసేన ఏదో అంటారు, జనసేన అధ్యక్షుడిగా నేను రేపు బాధ్యతలు తీసుకోబోతా ఉన్నా అంటే జనసేన కూడా ఇక్కడ ఉంటది, కానీ నేను బీజేపీని కొనసాగుతారు. సో ఏంది రేపు ఏమన్నా పదవి ఏమన్నా మళ్ళీ ఏమన్నా మీకు ఇస్తానైతే చెప్పిండు, నాకు ఇస్తా అని చెప్పిండు. సరే, రామచంద్రరావు తోటి భేటీ అయినా మీరు? రామచంద్రరావు గాడ్ ఫాదర్ ఈటల రాజేందర్ అంటారు కదా? లేదు, అంతే. ఈటల రాజేందర్కి ఇప్పటి వరకు మతలా కూడా తెలియదు. రామచంద్రరావు గారే పిలిపించింది నన్ను స్వయంగా. రామచంద్రరావు గారి దగ్గరికి పోయినా, అన్న మీ లోపు మీ టాలెంట్ను పార్టీ వాడుకుంటుంది, ఖచ్చితంగా మీకు రేపు మంచి ఫీచర్ ఉంటుంది, మీ యొక్క సర్వీస్ను ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం అని చెప్పిండు. వెంటనే డాక్టర్ రాజేశ్వరరావు గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆయనే స్వయంగా నేను రాజన్నకు సరి అయిన టైంలో ఈ మీటింగ్ హడావిడిలు ఉన్న సరి అయిన టైంలో ఆయన యొక్క ప్రాతినిధ్యం ఆయనకు ఉండే గౌరవాన్ని ఉంచుతా అని చెప్పిండు. సో ఒక మాట నాతో అన్నట్టుగా గుర్తు, నేను గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు నన్ను పాటలకు వెళ్ళి బయటికి వెళ్ళగొట్టినా పర్వాలేదు కానీ నేను కాషాయ కండువ కప్పుకొని చచ్చిపోతాను. దానికోసం కదా, దానికోసం మళ్ళీ ఇప్పుడు ఏమనిపిస్తా ఉన్నది నీకు? మళ్ళీ నాకు ఏది లేకున్నా నాకు కాషాయ కండువ కానీ చనిపోయేటువంటి అవకాశం అయితే లభించింది. నాకు ఆనందంగా ఉన్నది, చాలా సంతృప్తి కూడా ఉన్నది, నాకు ఆనంద భాష్పాలు కూడా వస్తున్నాయి. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు అంటే సరే ఏదైనా కానీ కొంత ఆవేశం అనొచ్చేమో, నేను అందుకనే నేను అంటాను, ఆవేశంలో అన్న నా మాటను అందరూ కూడా మన్నించాలని. నేను పెద్దోన్ని అయినా, మీ అందరికంటే పెద్దోన్ని, వయసులో అందరికంటే పెద్దోన్ని అయినా నన్ను చూసి మీరు నేర్చుకోవాలని నేను నిజంగా మన్నించాలని కూడా అనలేదా నీతో రామచంద్రరావు గారు మీరు అన్నటువంటి కొన్ని మాటలను ఉద్దేశిస్తూ? అన్న నాకేం లేదన్న, ఏ మాత్రం లేదు. వాడో కూడా వీడో కూడా వచ్చి చెప్తా అంటే అనుకున్న తప్ప నా కడుపులో అయితే ఏం లేదన్న అని చెప్పి హృదయపూర్వకంగా మాట్లాడు. నిజంగా నాకు కడుపులో కడిగేసినట్టు అయింది. నాకు కూడా ఒక సోదరుడిగా, ఒక మిత్రుడిగా ఎంతో ఆప్యాయత, ఒక లీడర్గా నాకు ఎంతో ఆప్యాయతనిచ్చిండు. నేను మీ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు బీజేపీ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిన తర్వాత కూడా సో ఆయన పార్టీకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు. అంటే బీజేపీ పార్టీతో జనసేన పొత్తులో ఉంది కాబట్టి అవసరమైతే జనసేన వైపు నేను వెళ్తానన్నటువంటి ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ నేరుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారే పిలిచి మీరు మీ సేవలుగా ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన కోరడంతో మళ్ళీ బీజేపీ పార్టీలో చేరడానికి అవకాశం వచ్చింది. రేపు పదవి కూడా వస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేసుకుంటుండే రేపు జరగనున్నటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో మోదీది, ఆ మోదీ బహిరంగ సభ రానున్నటువంటి భవిష్యత్తులో బీజేపీ పార్టీ యొక్క దిశను మార్చేసేటువంటి ఒక సభగా మారబోతా ఉంది. రేపు బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారం చేపడుతుందన్నటువంటి ఒక భరోసా మాత్రం రాజా యాదవ్ గారు అయితే తెలియజేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.